ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నువ్వుల సాగులో కొత్త అధ్యయనం మొదలైంది. నిమిషాల్లో డ్రోన్లతో విత్తనాలు నాటడమే కాకుండా పంటకు ఎరువులు కూడా చల్లుతున్నారు. దేశంలోనే తొలిసారి జరిపిన ఈ ప్రయోగంతో రైతుల దశ మారుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సాగులో వెనుకబడిన జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా ఒకటి. సాగులో ఆధునిక టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్న జిల్లాగా పేరుంది. అలాంటి ప్రాంతం సరికొత్త ఆవిష్కరణకు వేదికైంది. ఏళ్లుగా రైతులు నువ్వుల విత్తనాలు చేతులతో చల్లి నాటుతున్నారు. ఇప్పుడు ఆ పాత విధానానికి స్వస్తి పలికారు. కొత్తగా డ్రోన్ సహాయంతో తాంసీ మండలం పొన్నారి గ్రామంలో ప్రయోగాత్మకంగా నువ్వుల విత్తనాలను నాటారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు. గతంలో వరి విత్తనాలు వెదజల్లేందుకు డ్రోన్ను వాడారు. ఇప్పుడు దేశంలోనే తొలిసారి నువ్వుల విత్తనాలను డ్రోన్ సహాయంతో నాటడం విజయవంతమైంది. ఈ అరుదైన ఘనత ఆదిలాబాద్ జిల్లాకు దక్కిందంటున్నారు శాస్త్రవేత్తలు. కేవీకే ఆదిలాబాద్ ద్వారా ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ నువ్వులు విత్తనం డ్రోన్ ద్వారానే పథకాన్ని చేపట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అటారీ జోన్ 10 నుంచి వాళ్ళు మనకి ఈ పైలట్ ప్రాజెక్టుకి సహకారాన్ని అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డ్రోన్తో నువ్వులు నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధానంగా కూలీలు లేకుండా డ్రోన్ విత్తనాలు నాటుతోంది. పైగా 1 ఎకరంలో 30 నిమిషాల వ్యవధిలోనే విత్తనాలు నాటుతుంది డ్రోన్. ఇలా రోజుకి 10 ఎకరాలలో విత్తనాలు నాటవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు. అదే విధంగా కూలీలు విత్తనాలు నాటడం వల్ల ఒక చోట మొలక వస్తే మరో చోట విత్తనాలకు మొలకలు రావు. అదే డ్రోన్ సహాయంతో విత్తనాలు నాటడం వల్ల ఆ సమస్య ఉండదు. 8 నుంచి 10 సెంటీమీటర్ల గ్యాప్తో నువ్వులు మొలుస్తాయంటున్నారు. విత్తనాలు వృధాగా పోయే అవకాశం లేదంటున్నారు. అలాగే డ్రోన్ ఉపయోగించి ఎరువులు, కలుపు మందులు చల్లవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధంగా సాగు చేయడం వల్ల పంటలో దిగుబడులు పెరుగుతాయంటున్నారు. పత్తిని కూడా డ్రోన్ విత్తేలా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దానిని రాబోయే రోజుల్లో జిల్లా రైతులకు అందిస్తామంటున్నారు. మామూలుగా నువ్వుల్ని మనం ఏంటంటే ఇసుకలో కలిపి జల్లడం అనేది జరుగుతుంది. రైతులు సుమారుగా మనకి ఏంటంటే ఒక మనిషి దాదాపుగా ఒక రోజులో 1 ఎకరం వరకు విత్తనం జరుగుతుంది. ఇందులో మనము 3 వరుసల్లో 30 సెంటీమీటర్ల స్పేసింగ్ తోటి మొక్కకి 5 నుంచి 10 సెంటీమీటర్ల స్పేసింగ్ వచ్చే విధంగా 30 నిమిషాల్లో కేవలం 30 నిమిషాల్లోనే 1 ఎకరం విత్తనానికి మనము ఈ డ్రోన్ ద్వారా పరిశోధన అనేది చేపట్టడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే దాదాపుగా 6 గంటల సమయంలో 12 ఎకరాలు మనము తేలిగ్గా విత్తుకునే విధంగా ఈ పరిశోధన అనేది చేస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో నువ్వుల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మనము దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో పత్తి కానీ అలాగే సోయా చిక్కుడు కానీ ఇలాంటి వాటిని కూడా డ్రోన్తో విత్తే విధానాలకు కూడా పరిశోధనలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటాం. డ్రోన్తో విత్తనాలు నాటడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వులు నాటాలంటే కూలీల అవసరం ఉండేది. పైగా 1 ఎకరంలో విత్తనాలు నాటాలంటే రోజంతా పని చేయాలి. ఇప్పుడు డ్రోన్ ఏకంగా అరగంటలో నువ్వులు నాటడం ఎంతో బాగుందంటున్నారు. కూలీల కొరత ఉన్న ఈ రోజుల్లో నువ్వులను డ్రోన్తో నాటడం వల్ల ఎంతో ప్రయోజనం అంటున్నారు. అరక దున్నుడు, రొప్పుడు, చేసుడు, లేబరు, పోసుడు, ఒక్కొక్కళ్ళు అరకకు 3 ఆడలు కాబడుతుండే, ఒక మగ మంచి. ఒక 2 ఎకరాలు పోయాలంటే ఒక 2000 పోతుండే కూలీలు. ఇది 30 నిమిషాల్లో అయిపోతున్నది. ఇది చాలా మంచిది. యాంత్రీకరణ 10వ తరగతి పిల్లలు పాస్ అయిన వాళ్ళకు ఇట్లా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అందుబాటులో ఇస్తే కేంద్ర గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమం ఇది. జొన్నలు కోసుకోవచ్చు, మొక్కలు కోసుకోవచ్చు, సోయలు కోసుకోవచ్చు అంటున్నారు. రాబోయే రోజుల్లో చాలా మంచి టెక్నాలజీ ఈ కంప్యూటర్ హైటెక్ విధానంలో ఇటువంటి యాంత్రీకరణ ఉంటేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ఇలా లేబర్ ప్రాబ్లాలు వచ్చినాయి. రైతులు లేబర్ దొరకలేరు. టైంకు విత్తనమే రాదు, టైంకు ఫర్టిలైజరే రాదు. ఇప్పుడు ఈ సోయింగ్ చేసిన తర్వాత గడ్డి మందు కొడుతున్నారు. దాంతోనే ఇది చాలా మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు.